నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కలిపి 1246 కోట్లతో చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం గ్రామాల వారీగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ పథకాలకు ఎంత మొత్తంలో అందజేశారు, ఏ గ్రామంలో ఏ రోడ్లు, ఏ అభివృద్ధి పనులు చేశారో కరపత్రాల రూపంలో గ్రామాల వారీగా ముద్రించి ఇంటింటికి క్షేత్రస్థాయిలో అందిస్తూ వివరిస్తామన్నారు. నమస్కారం. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో సాధించిన విజయాలు, అభివృద్ధి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమరావతి కానీ, పోలవరం కానీ, వివిధ పరిశ్రమల రాక కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, అదేవిధంగా నీటిపారుదల రంగానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలని వాళ్ళ కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి సంక్షేమం కలిసి 1246 కోట్ల రూపాయలు అభివృద్ధి సాధించడం జరిగింది. 1246 కోట్లు అభివృద్ధి సంక్షేమం మేళవించి ఈరోజు ఇక్కడ సాధించడం జరిగింది. మరి ఇవాళ మేము సగర్వంగా ఏ పద్దు కింద ఎంత ఖర్చు పెట్టాం, ఏ రోడ్డుకి ఎంత ఖర్చు పెట్టాం, ఏ గ్రామంలో ఎంత ఖర్చు పెట్టాం, ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాం అనే వివరాలు పొందుపరిచి కరపత్రం రూపంలో గ్రామ ప్రజలకు పంపిణీ చేయడమే కాకుండా తేట తెల్లంగా, పారదర్శకంగా మేము మా కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రోజైనా ఈ విధంగా మేము ఈ విధంగా కార్యక్రమం చేశాము, ఇంత అభివృద్ధి చేశామనేది చెప్పగలిగారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. సంక్షేమం చేయలేదు అని మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో 1246 కోట్లు అభివృద్ధి సంక్షేమం సాధించాము అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే కొంతమంది ప్రజల్ని అడగడం జరిగింది. రోడ్ల విషయంలో సంపూర్ణమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏదైతే సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయో, పెన్షన్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అందరికీ సక్రమంగా ప్రతి నెల అందుతూ ఉన్నాయనేది సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. సూపర్ 6లో మిగిలిన హామీలు కూడా తొందరలోనే మొదలు పెట్టడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేపట్టడం వేరు, వాటిని క్షేత్రస్థాయిలో నిర్వహించడం వేరు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిర్వర్తించిన కూటమి నాయకులందరికీ, గ్రామాన క్షేత్రస్థాయిలో ఉన్న కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధికారులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి నిధులు ఇప్పిస్తున్న పార్లమెంటు సభ్యురాలకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.